Welcome to Foresights TV. You're watching Prime News. This is Avinash Janagama. Bulletin lo munduga headlines. ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితులు తదుపరి కార్యాచరణపై చర్చ. అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక అనుమానాలున్నాయన్న బండి సంజయ్, కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదన్న కేంద్ర మంత్రి. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న సినిమా ప్రముఖులు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల చెక్కు అందించిన దర్శక నిర్మాతలు. బీజేపీ పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా. ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడాలని మేధావులకు సూచన. కజాఖ్స్తాన్లో విమానం కూలి 30 మందికి పైగా దుర్మరణం. పక్షి ఢీకొనడమే విమాన ప్రమాదానికి కారణమన్న అనుమానాలు. డీటెయిల్స్ చూద్దాం. నదుల అనుసంధానంలో మొదటిదైన కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ప్రారంభించారు. 2 నదుల జలాలను ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ శత జయంతిని పురస్కరించుకొని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్వాతంత్రం వచ్చాక భాజపా ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భాజపా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏడాది పూర్తయిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ కాలంలో ఇక్కడ అభివృద్ధికి కొత్త దిశ లభించిందని తెలిపారు. ఇక్కడ 1000 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయన్నాడు. నేడు కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. దేశాభివృద్ధిలో అటల్ బిహారీ వాజ్పేయి కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రైస్తవులకు పాస్టర్ ఆశీస్సులు అందజేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోని డీఎస్పీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 51 డివిజన్లో పేకాట ఆడుతున్న 32 మంది వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి 8,10,000 రూపాయలు, 25 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వీరందరిపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ దుర్గా ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాట స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు, సిఐ సత్యనారాయణ, అదేవిధంగా మన 2 టౌన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పేకాట స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా ఇన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్నాఫ్ సుబ్బారావు, నందమూరి వెంకటరత్నం మరియు 30 మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు. దీని మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవములు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కాలాన్యాస పూజలు నిర్వహించారు. శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు ఆలయం తెరిచి పునఃదర్శనం ప్రారంభించారు. శ్రీ మావుల్లమ్మ అమ్మవారి పునఃదర్శనం చేయడం జరిగిందని, సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారికి 30 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయని రామాంజనేయులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు నగరంలో దివంగత నేత మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు కాంస్య విగ్రహాన్ని రేపు జిల్లా పరిషత్ కార్యాలయంలో దగ్గర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పరిధిలో ప్రధానంగా సెయింట్ ఆంథోనీ చర్చితో పాటు జ్ఞానాపురం, సీతమ్మధార, వన్ టౌన్, సిరిపురం, ఎన్ఐడి తదితర ప్రాంతాల్లో గల చర్చిల్లో రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి చర్చిల్లో మత పెద్దలు బైబిల్లోని వాక్యాలు చదివి వినిపించడంతో పాటు క్రీస్తు బోధనలు వివరించారు. క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ప్రార్థనలకు వచ్చిన భక్తులు తెలిపారు. జరుగుతుంది డైలీ రోజులు ఉంటాయి. ఏదో మూల అక్కడ వేసే జన్మదినం నుంచి శుభార్త ప్రకటిస్తుంటారు. అది అందువల్ల సంతోషంగా అందరూ ఉంటారు. మేము కూడా అందరం ప్రార్థన చేస్తాం. అందరూ రావాలి. దేవుడు నిజం దేవుడు తెలిసింది. అందులోని జాతి మతం కులం హిందూ మతం అని లేదు. శుభార్త అంతే. నిజం దేవుని ప్రార్థించడమే అంతే మేము చేస్తాం. అంతా బాగా జరిగింది. మా ఆర్థిక సమస్యలతో బాధపడకుండా ఉండాలని మళ్ళీ నూతన సంవత్సరం కూడా హృదయపూర్వకంగా మేము స్వాతంత్రం పలుతున్నాం. పలడానికి 31st నైట్ కూడా మేము దేవుని ప్రార్థిస్తున్నాం. 31st నైట్ టీవీ ముందు కూర్చోకుండా దేవుని సన్నిధిలో 24 సంవత్సరం హృదయపూర్వకంగా విడుదల పలుతూ హృదయపూర్వకంగా స్వాగతం పలుతాం. 25 సంవత్సరం నాతో ప్రజలందరూ కూడా బాగుండాలి. సంవత్సరం అంతా మనం దీవించి ప్రభావ అని దేశ విదేశాలు అన్నిటి నుంచి పట్టణాలు గ్రామాల నుంచి కూడా ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరం హ్యాపీగానే అయ్యింది. వచ్చే సంవత్సరం కూడా హ్యాపీగా ఉండాలని అంటే ఈ సంవత్సరం చాలా మంది కొద్దిగా ఇదయ్యారు కదా, అలా కాకుండా అవ్వకూడదు అనేసి ప్రార్థన చేసుకున్నాం. బాగా జరిగాయండి. ప్రతి ఒక్క ఇంట్లోనే జరుగుతాయి. సాయంత్రం 6 నుంచి 10 వరకు అక్కడే అన్ని బ్రేక్లు గట్టాన అంటే ఇదొక హ్యాపీనెస్. ఎవరింట్లోనే ఉండదు ఇలాంటివి. ఈ 12 నెలలు రాగానే కూడా బాగుంటుంది. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె నాగమణి, ఎం ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ చండీగఢ్ విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చండీగఢ్ రాష్ట్ర డిస్కంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అయిన విద్యుత్తులో ఏమాత్రం అనుభవం లేని కలకత్తాకు చెందిన ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్కు అమ్మడాన్ని చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అదానీ గారికి అలాగే అంబానీ గారికి ఆస్తులన్నీ కూడబెట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్ప పేద ప్రజల కోసం ఈరోజు ఆలోచించే పరిస్థితిలో లేదు. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈరోజు ఆ మీటర్ల కాంట్రాక్ట్ కూడా అదానీ గారికి ఇచ్చారు. అలాగే ఈరోజు చండీగఢ్లో మంచి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ముస్లిం షాదీఖానా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆవాసంగా మారింది. కొంతమంది ముస్లిం షాదీఖానా అడ్డాగా చేసుకుని పేకాటకు, జూదాలకు, తాగుబోతులకు అడ్డాగా మారిందని స్థానికులు తెలిపారు. స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నూతన వసతి గృహాలను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. దేవాలయాలు ప్రశాంతతకు, భక్తికి నిలయాలని, ఇలాంటి దేవాలయాల్లో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో అమర్నాథ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో స్థానిక నర్సరావుపేట సెంటర్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా చిలకలూరుపేటలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్నం శ్రీనివాసరావు అని పత్తిపాటి అన్నారు. ప్రధాని వాజ్పేయి మచ్చలేని, మకుటం లేని మహారాజుగా వెలుగొందారని ఆయన ప్రశంసించారు. భారతరత్న అందుకున్న మహానుభావుడు వాజ్పేయి అని అన్నారు. టెలికాం రంగంలో, నేషనల్ హైవేలలో ఫోక్రాన్ అనుప్రయోగాల్లో ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని వివరించారు.
చిలకలూరుపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం, పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు. అటువంటి అవకాశాన్ని చిలకలూరుపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బిట్రా శివనారాయణ గారు గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ శ్రీనివాస్ గారు ఓబీసీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరగ్గా 18.1 తులాల బంగారం దోపిడీకి గురైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోపే దొంగను పట్టుకుని 15 తులాల బంగారం రికవరీ చేసి నిందితుడు శివప్రసాద్ నాయక్ అనే వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లుగా సీఐ తెలిపారు. సీసీ కెమెరాల వల్లనే ఈ కేసు సులభంగా ఛేదించామని షాద్నగర్ సీఐ వినయ్ కుమార్ తెలిపారు. 12/2004 నాటి రాత్రి ఫిర్యాదు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన ఎంఎస్ఎన్ కంపెనీలో ఎంప్లాయ్, ఇక్కడ మన దగ్గర షాద్నగర్ టౌన్లో విజయనగర్ కాలనీలో ఇల్లు ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. ఇతను 23/12/24 నాడు ఉదయం ఇంటికి తాళం వేసి తన డ్యూటీకి వెళ్ళాడు. సాయంత్రం 6 o'clock రిటర్న్ వచ్చిన తర్వాత చూసుకునేసరికి ఆ ఇంటికి వేసిన తాళం పగలగొట్టబడినది. మరియు ఇంట్లో అల్మారీ ఓపెన్ చేసి అందులో నుండి మొత్తం బంగారు సంబంధించిన బంగారు చైన్లు 3 ఉంగరాలు మరియు బ్రాస్లెట్, జుంకాలు, బంగారు గాజులు టోటల్ వర్త్ 18.1 తులం 18 తులాల 1 గ్రాము బంగారం కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు తాను ఇంటికి తాళం వేసి వెళ్ళిన తర్వాత ఇంటి తాళం పగలగొట్టి దొంగలించబోయినాడని చెప్పి దరఖాస్తు ఇచ్చినాడు. మేము వెంటనే ఇంటిది HB/డే కేసు నమోదు చేయనది చేసి 2 టీములు ఇమ్మీడియట్గా మా డిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మా క్రైమ్ టీము 2 టీములు చేసి, ఒక టీము సీసీ కెమెరా చూడడం, ఇంకొక టీం పాత నేరస్తులను వాళ్ళ విజిలెన్స్ చేయడం పంపించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు అదే రోజు ఆ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సీసీ కెమెరాలో ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. అతడు ఎవరంటే మూడావత్ శివప్రసాద్ అని మాకు పాత నేరస్తుడు. ఇతను గతంలో ఈ పోలీస్ స్టేషన్ నుంచి సెల్ ఫోన్స్ దొంగతనం కేసులో జైలుకు పోయి వచ్చినాడు. ఇతను ఆ సీసీ కెమెరాలో కనిపించడం జరిగింది. మాకు అతను సస్పెక్ట్ చేసి మేము వెంటనే మా క్రైమ్ పార్టీ వాళ్ళు రఫీ కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజని జానీ మాస్టర్ పరామర్శించారు. శ్రీతేజ కోలుకుంటున్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని, త్వరలోనే మామూలు మనిషి అవుతాడని జానీ మాస్టర్ తెలిపారు. ఈ శ్రీతేజ ఫ్యామిలీకి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని కూడా చెప్పారు. కోరియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున సాయం చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా శ్రీతేజను జ్యోతిష్యుడు వేణుస్వామి పరామర్శించారు. 2 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తామని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం క్రిస్టియన్పల్లి బెత్లెహేమ్ ఎంబీ చర్చిలో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. యేసుక్రీస్తు బోధనలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకునేది, పాటించేది స్వార్థరహిత జీవనం, ప్రేమ దయతో కూడిన జీవనం, ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం, అలాగే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇవే ప్రధానమైన విలువలు మన ప్రభుత్వం ద్వారా మనకు వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు చెప్తా ఉంటారు, క్రిస్టియన్ వాల్యూస్ని మనం నిలబెట్టుకోవాలి. యేసు ప్రభువు మనకు బోధించిన ఆ వాల్యూస్ని మనం నిలబెట్టుకొని భావితరాలకు స్ఫూర్తి కావాలి. ఏమిటా వాల్యూస్ అనేది మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. లవ్ అండ్ కంపాషన్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, ఫర్గివ్నెస్, ఇటువంటివి అతి ముఖ్యమైనవి. స్ప్రెడ్
స్టూడెంట్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే ఈ సందర్భంగా మా పెద్దలందరికీ వచ్చిండ్రు, వాళ్ళకి నేను ఒకటే ఏదైతే నెల్లూరు నగరం బట్వాడి వాడిపాలెం ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్ హరిపాల్ ఆధ్వర్యంలో ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. బట్వాడిపాలెంలోని ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగించారు. మ్యూజికల్ నైట్స్తోనూ, స్త్రీల సమాజం వారి క్రిస్మస్, అలాగే చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లల నృత్యాలు, నృత్య రూపకాలతో ఇవాళ ఆరాధన చాలా ఘనంగా జరిగింది. అనేక మంది ముస్లిం సోదరులు, హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆ రకంగా ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్వాడిపాలెం మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. బట్వాడిపాలెంలోని ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగించారు. మ్యూజికల్ నైట్స్తోనూ, స్త్రీల సమాజం వారి క్రిస్మస్, అలాగే చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లల నృత్యాలు, నృత్య రూపకాలతో ఇవాళ ఆరాధన చాలా ఘనంగా జరిగింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 32వ డివిజన్ వెంగళరావు నగర్ పార్క్ సమీపంలో నిర్వహించిన క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కోన్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా వెంగళరావు నగర్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి రంగారెడ్డి ప్రారంభించారు. ప్రాంతంలో పేద ప్రజలకు మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్యతో కలిసి వస్త్రాలను పంపిణీ చేశారు. పేదలకి పెన్నిదైన మన స్వర్ణ వెంకయ్య గారు 25 సంవత్సరాలకు పైగా పేదలకు సంబంధించి దుప్పట్లు కానీ, క్రిస్మస్ అంటేనే స్వర్ణ వెంకయ్య గుర్తొస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదలకు. ఈ రోజు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ పేదలకి సంబంధించి 20 సంవత్సరాల పైనగా అవుతుంది. ఎలా అసలు క్రిస్మస్ అంటే మీకు ఎందుకంత స్పెషల్ అట్రాక్షన్? అమ్మా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది చాలా స్లమ్ ఏరియా. ఇక్కడ మా గురువు గారు ఉదయగిరి నరసింహ గౌడ్ గారు 2 సార్లు కౌన్సిలర్. ఆ తర్వాత నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా 72 సిమెంట్ రోడ్లు, 54 కల్వర్ట్లు, స్కూల్ బిల్డింగ్స్, మొత్తం అనేక పొదుపు గ్రూపులు ఇవన్నీ చేసి ఒక అద్భుతమైనటువంటి, ఒకప్పుడు వెంగళరావు నగరం చూస్తే మరో బాంబే అనేవాళ్ళు, అట్లాంటి దాన్ని ఒక అద్భుతంగా తయారు చేసి ఎక్కడ చూసినా కూడా వెంగళరావు నగర్లో అంతకుముందు ఒక 10,000 కన్నా కొనుక్కుండా ఇంటి స్థలం అంటే బాబాయ్ మా ఆడవురు ఉంటారు, కాపురం చేస్తారు అనేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు అంకణం వచ్చి ₹1,00,000. అంత అభివృద్ధి చేసాము, అంత డెవలప్ చేసాము. పిల్లలందరినీ కూడా రౌడీ షీట్లుగా ఉండే వాళ్ళందరినీ మార్చాము. మేము పేదవాళ్ళకి ఎక్కువగా, నేను కానీ మా గురువు గారు ఉదయగిరి నరసింహ గౌడ్ గారు కానీ మేము ఎక్కువ కూడా పేదల పక్షపాతం. మేము ఏదో సంపాదించుకోవాలనే ఆశ మాకు లేదు, ఏ రోజు కూడా దోచుకోవాలనే ఆశ లేదు మాకు. మేము ఏదన్నా ₹10 మా సొంతంగా మేము సంపాదించుకున్నా కూడా ఈ పేద ప్రజల కోసం మేము పెట్టడం జరిగింది. తద్వారా ఏంటంటే దానిలో భాగంగా ఒక 27 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ అని ఇక్కడ చెయ్యాలా, మనుషుల్లో మార్పు తీసుకురావాలా, ప్రేమించే దేవుడు జీసస్ క్రీస్తు, ఆయన క్షమాగుణం కలిగినోడు. ఒక సంవత్సరం అయితే పర్లేదు, ప్రతి సంవత్సరం పేదలకు దుప్పట్లు గాని, అదే ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా నిరుపేదలు. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ బయట ఇళ్ళలో పోయి పాచి పని చేసుకొని, ముసలోళ్ళు ముతుకోళ్ళు అందరూ చలికొస్తే గడగడ వనకత అన్ని చూసిన తర్వాత మనం ఏదో చెయ్యాలా వీళ్ళ కోసం, ఆ యేసయ్య పేరు చెప్పి ఆయన పుట్టినరోజు ఒక మంచి కార్యం చేయాలా అనే ఒక నిర్ణయం, దృఢమైన నిర్ణయం తీసుకోవటం. తద్వారా 20 సంవత్సరాల నుంచి మా దైవం, మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పూర్తి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా చేసే 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఆయన సహకారంతో ఈ సంవత్సరం కూడా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఎందుకంటే మాతో ఉండే నా సహచర స్నేహితులు, నా బంధుమిత్రులు అందరూ కూడా నాకు సహకరిస్తూ ప్రతిది కూడా నాకు ఎక్కడ కూడా దేనికి కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి, వాళ్ళు ఒక కార్యక్రమం అప్పచెప్తే వాళ్ళని జాగ్రత్తగా షమ్యానాలు అయితే ఇవన్నీ చూసుకుంటా, స్టేజ్ అయితే ఇట్లా చూసుకుంటా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేయడం జరిగింది. దానిలో భాగంగా 2024 డిసెంబర్ 25 ఈ సంవత్సరం కూడా సంతోషంగా నేను నా డివిజన్ 32, 33 ఈ డివిజన్లు అందరూ పేదోళ్ళు కాబట్టి వాళ్ళతో యేసయ్య పుట్టినరోజు సందర్భంగా మా పెద్దలు విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆశీస్సులు, అదేవిధంగా మా పెద్ద ఆయన
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పూర్తి పరిపూర్ణమైన సహకారంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను మా గురువు గారు ఏంటంటే మా దగ్గర 10 రూపాయలు జోబులో ఉన్నాయంటే ఎవరున్న పేదలు ఉన్నారంటే వాళ్ళు ఆకలి వేస్తుందంటే మేము ముందు వాళ్ళకి భోజనం పెట్టేస్తాం. మేము తిన్నా తినకపోయినా వాళ్ళకి గుడ్డలు లేవంటే వాళ్ళకి గుడ్డలు తీసిచ్చేస్తాం. ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది రాజకీయాల్లో. ఎక్కడ చూసినా కూడా ఈరోజు నన్ను జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పోయినా కూడా స్వర్ణ వెంకన్న అంటే ఒక బ్రాండ్. వెంకన్న పేదోళ్ళ పక్షపాతి, పేదోళ్ళకి చేస్తాడు, ఏదన్నా మనం అన్న దగ్గరికి అవసరం వచ్చినా పోవచ్చు అనే పరిపూర్ణమైన నమ్మకం ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అనేక గ్రామాల్లో అనేక హరిజన వాళ్ళలో కానీ దళిత వాళ్ళు గిరిజన వాళ్ళలో కానీ నాకంటూ ఒక బ్రాండ్ 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. నాకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నా, ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. ఎక్కడ కూడా ఎవరిని కూడా మనం ఏ చిన్న పొరపాటు కూడా తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో ప్రేమించి ఆ యేసయ్య చెప్పిన మాట ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమిస్తే భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడనే పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రతి సంవత్సరం ఆ యేసయ్య పుట్టినరోజుని సంతోషంగా జరుపుకున్న దానికి నేను చాలా ఆనందిస్తాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడ్పాటు అందించి ఆనందిస్తారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ప్రతి ఒక్కరు కూడా నా మనవాళ్ళు మనవరాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా నాకు ప్రతిదీ సహకారం అందిస్తారు. దాంతో నా స్నేహితులు, బంధుమిత్రులు, మా గురువు గారు ఇట్లాంటి వాళ్ళందరూ పెద్దలందరూ కూడా నాకు సహకారం అందిస్తారు. కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఆ దేవుడు మాకు ఆవిషించిన రోజులు ఈ పేద ప్రజల కోసం ఆ యేసయ్య జన్మదిన వేడుకలు క్రిస్మస్ పర్వదినాన్ని ఈ పార్క్ సెంటర్లో మేము చేస్తామని మీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టీడీపీ కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపి మోసం చేయడంపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టిందని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. అధినేత జగన్ పిలుపుతో ఈ నెల 27వ తేదీన వైసీపీ శ్రేణులతో కలిసి పోరుబాటు చేపట్టనుందని తెలిపారు. నియోజకవర్గ శ్రేణులకు పిలుపునిచ్చారు. మార్కాపురం జవహర్ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకి ఈ గారి కార్యాలయం దగ్గర ఎదురుగా ఉన్నటువంటి పార్టీ దగ్గరికి వస్తే అందరం కలిసి అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా గమనించి కోరుతూ, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 7 మాసాలైంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి నేటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై 8 దఫాలు కరెంటు బిల్లులు పెంచింది. కూటమి ప్రభుత్వం పునర్సమీక్ష చేసుకొని మళ్ళీ ప్రజలకు అధిక భారం పడకుండా తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తానే ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చినారు, ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వాటిని నిర్వహించండి, అంతేగాని కరెంటు ఛార్జీలు మోగించి ఈ రీతిగా చేస్తా పోవడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఖచ్చితంగా వాళ్ళు పునర్సమీక్ష చేసుకొని ఈ అధిక ది జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలక మండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మదాబేరి గోపరాజును ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా మసాడే లక్ష్మీనారాయణ, సెక్రటరీగా మిక్కిలినేని రవీంద్రబాబు, జాయింట్ సెక్రటరీగా చాలా భాగ్యలక్ష్మి, టి సురేర్గా భీమాగని మహేశ్వర్, డైరెక్టర్గా డి కమలాకరాచారి, డి వెంకటచారి, ఎంఎస్హెచ్ హష్మి ఎంపికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. లగ్జర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. 37 రోజులు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. నెల 15 రోజుల నుంచి లగచర్లో జరిగిన ఘటన అంతా చూస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచర్ల దాడి ఘటనలో
నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం లేదు ఆయన. ఆ రోజు చూసినారు మీరు కూడా, అరెస్ట్ అయిన రోజు ఎక్కడ కూడా అరెస్టు వారెంట్ లేకుండా పొద్దున మార్నింగ్ నేను వాకింగ్ పోయిన టైంలో 7 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రౌడీను ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి డిటి సెంటర్లో పెట్టి అక్కడి నుంచి పరిగి తీసుకుపోయి పరిగి నుంచి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అప్పటి వరకు కూడా నా పైన ఎఫ్ఐఆర్ కాపీ లేదు, నేను కేసులో లేను. అప్పటికే సురేష్ అనే వ్యక్తి A1లో సురేష్ అనే A1 పెట్టి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ తయారు చేసినారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.